ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి వాగ్దాన పూరితమైన మాట 26వ కీర్తన 3వ వచనం. నేను నీకు తోడయుండి నిన్నాశీర్వదించెదను. ప్రభువు ఇక్కడ అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకి చెబుతున్నటువంటి ఆశీర్వాదపు వచనం ఇది. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను అని అంటున్నాడు. అబ్రహాము ధైర్యము కలిగిన వాడై ఎన్నో యుద్ధములు చేసినట్లుగా వాక్యములో మనం చూడవచ్చు. యాకోబు జీవితమే పోరాటము, కానీ ఇస్సాకు మృదు స్వభావి. దేవునికి తన్ను తాను ప్రతిష్ఠించుకున్న వ్యక్తి, దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తి. శత్రువులు తన మీదకు చెలరేగినప్పుడల్లా అతడు వారు కోరుకున్న దానిని వారికి విడిచిపెట్టి దూరముగా జరిగినాడని వాక్యములు మనం చూడవచ్చు. ఆయనకున్న ధైర్యము, నమ్మకము ఏమిటంటే ఈ వాగ్దానమే. అన్నాడు, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను అని. దేవుడు మనకు తోడుగా ఉంటే చాలు, ఆయన మనలను ఆశీర్వదించేటువంటి గొప్పవాడు. శత్రువులు మన మీదకు చెలరేగిన, మన ఆస్తికి నష్టాన్ని కలుగు చేయాలని ప్రయత్నం చేసిన, మన అభివృద్ధిని అడ్డుకోవాలని వారు చెలరేగిన, మీకు ఎన్నో ఆటంకాలు కలుగు చేయాలని వారు తలంచిన, దేవుని వాగ్దానము గొప్పది. ఆయన అన్నాడు, నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించెదను అని చెబుతున్న గొప్ప దేవుడు ఆయన. ఆయన తోడుగా ఉంటే చాలు, ఆశీర్వాదమును అనుగ్రహించేటువంటి గొప్పవాడు. అందుకని ఇస్సాకు కరువు కాలములో విత్తనమును వేసి నూరంతలుగా ఫలమును పొందుకున్నాడని వాక్యము మనకు చెబుతున్నది. కరువు కాలములో మనుషులు ఏమనుకుంటారు? నీరు లేనటువంటి ఈ సమయములో వీడు విత్తుచున్నాడే, వీడు వెర్రివాడా, ఎలా ఫలితము చూడగలుగుతాడు అని అనుకుంటారు. నీటి మీద కాదు విశ్వాసము, వర్షము మీద కాదు నమ్మకము, వాటిని కలుగజేసిన దేవుని మీద నమ్మకము కలిగి ఉంటే ఆయన ఎండిన భూమిని సస్యశ్యామలముగా మార్చగలిగినటువంటి వాడు. మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలిగిన వాడు. మారాలాగా చేదైన బ్రతుకులను ఆయన మధురముగా మార్చగలిగిన గొప్ప దేవుడు. అందుకని ఇస్సాకుకి ఆయన మీద నమ్మకం ఉన్నది. నీకు అట్టి నమ్మకం ఉంటే నీ జీవితాన్ని చిగురింప చేసి మధురముగా మార్చడానికి ఆయన సమర్థుడు. ప్రార్థించుకుందాం. గొప్ప దేవుడా, ఆశీర్వదించదని వాగ్దానం చేసినావు. నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారిని ఆశీర్వదించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.